ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 180 వీడియో. ఈ రోజుతో మనకు 1800 ప్రశ్నలు అయితే కంప్లీట్ అవుతాయి. మరి ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మీకోసం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చిన నూతన పెన్షన్ విధానం ఏది? అంటే ప్రభుత్వ ఉద్యోగుల కోసము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ న్యూ పెన్షన్ స్కీమ్ అడిగాను. ఇక్కడ యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే 2025 ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వంలో కనీసం 25 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసిన వారు గత 12 నెలల యావరేజ్ బేసిక్ శాలరీలో 50% సమానంగా పెన్షన్ పొందడం అనేది ఈ స్కీమ్లో ఒక ప్రధానమైన అంశంగా మనం గమనించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెట్లాండ్ డే అంటాం మనం. వరల్డ్ వెట్లాండ్. చిత్తడి నేలలు అంటే తేమతో కూడినటువంటి ప్రాంతాలు ఉంటాయి మనకి. సో వాటిని అయితే మనం వెట్లాండ్స్ అని పిలుస్తాము. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను. ఏప్రిల్ 2, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 4, మార్చ్ 10th. వరల్డ్ వెట్లాండ్ డేగా ఏ రోజును జరుపుకుంటాం? చిత్తడి నేలల దినోత్సవం. ఆన్సర్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 2 అయితే మనం ప్రతి సంవత్సరం చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ చిత్తడి నేలలకు 2025 ఉన్న థీమ్ ఏంటిదంటే మనకి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇది వచ్చేసి మనకు థీమ్ అండి. ఇక చిత్తడి నేలల పరిరక్షణ కోసం 1971లో మనకు ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఒక ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. దీన్నే మనం రామ్సార్ అగ్రిమెంట్ అంటాం. ఈ రామ్సార్ ఒప్పందం దేనికి సంబంధించింది అని ప్రతిసారి అడుగుతుంటాడు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ని మనం రామ్సార్ అగ్రిమెంట్ అంటాం. 1971 ఇరాన్లోని రామ్సార్ నగరం. అప్పుడు ఫిబ్రవరి 2 అప్పుడే మనకు వెట్లాండ్ డేగా డిసైడ్ చేయడం అనేది జరిగింది. అది గుర్తుంచుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన దేశంలో వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న 6 జిల్లాలు ఏవి? అంటే నక్సలిజం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి 6 జిల్లాలను మెన్షన్ చేయడం జరిగింది ఆ హోంమంత్రి తన స్పీచ్లో. అవైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాబట్టి అవి చూడండి మీరు. ఛత్తీస్గఢ్లో బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, జార్ఖండ్లో వెస్ట్ సింగ్బమ్, మహారాష్ట్రలో గడ్చిరోలి. ఈ జిల్లాలలో వామపక్ష తీవ్రవాదంలో నక్సలిజం అధికంగా ఉందని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అంటే అడగొచ్చు కూడా ఏ జిల్లాలో ఈ స్టేట్మెంట్ ప్రకారం ఎక్కడ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. చూడండి క్వశ్చన్ నెంబర్ 4, భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు డిప్లొమాటిక్ రిలేషన్స్ మొదలై 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇండియాకి చైనాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. అయితే 75 సంవత్సరాలు అవుతుంది మనకి 2025 నాటికి. 1950లో మనకి రిలేషన్స్ ఇండియా అండ్ చైనా ఎస్టాబ్లిష్డ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇన్ 1950. మనకి ముఖ్యమైన ఒక అగ్రిమెంట్ కూడా ఉందండి. 1954లో ఈ అగ్రిమెంట్ కుదిరింది. దీన్ని పంచశీల ఒప్పందం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి చైనాకి మధ్య 1954లో ఆనాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, చైనా ప్రధాని చౌ అండ్ లై మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. దీన్ని పంచశీల అగ్రిమెంట్ అంటాం. అయితే అంతకంటే ముందే మనకు ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి, దౌత్య సంబంధాలు అనేవి మొదలైనాయి. అది గుర్తుంచుకోండి. ఈ పంచశీల అగ్రిమెంట్ కూడా గుర్తుంచుకోండి. ఏ ఇయర్ నాటికి 75 years అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, 2025 ఏప్రిల్ 1న భారత్ను సందర్శించిన చిలీ అధ్యక్షుడు ఎవరు? రీసెంట్గా మనకు చిలీ అధ్యక్షుడు అయితే ఇండియాను విజిట్ చేయడం జరిగింది. ఇలా ప్రముఖులు ఎవరైనా భారతదేశాన్ని సందర్శించినా లేక భారత ప్రముఖులు ఎవరైనా విదేశాలకు వెళ్ళినా కూడా తప్పకుండా నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కూడా ఏమైనా జరిగితే వీటి మీద కూడా ఫోకస్ చేయండి. ఇక చిలీ అధ్యక్షుడు రీసెంట్గా మనకు వచ్చింది గాబ్రియెల్ బోరిక్ ఫాంట్ అండి. చిలీ అనేది దక్షిణ అమెరికా ఖండానికి చెందిన దేశము. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కంట్రీ. అది గుర్తుంచుకోండి. లాంగెస్ట్ కంట్రీగా మనం పేర్కొంటాము. మీకు చిలీ కాపర్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి దేశం అండి. అంతకుముందు వీడియోలో కూడా ఈ కంట్రీ గురించి నేను ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచ దేశాలపై అమెరికా యొక్క ప్రతీకార సుంకాల విధింపు, ఈ టారిఫ్స్ అయితే వేస్తున్నారు కదా రీసెంట్గా ట్రంప్, ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? 2025 ఏప్రిల్ 2 విముక్తి దినంగా పేర్కొంటున్నాడు ట్రంప్. గుర్తుంచుకోండి. భారతీయ కాలమానం ప్రకారం ఇది 2025 ఏప్రిల్ 2 నుంచి
మనకి ఈ సుంకాలు అయితే అమల్లోకి వచ్చినాయి. ఇండియాతో పాటు చాలా దేశాల మీద మరి సుంకాలు వేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏవైతే వస్తువులు దిగుమతి చేసుకుంటున్నారో అమెరికా వాళ్ళు, వాటి మీద ఇప్పుడు గణనీయంగా ఈ సుంకాలు అనేది పెంచడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎక్సర్సైజ్ టైగర్ ట్రయాంప్ 2025 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సైనిక విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ ప్రారంభమయ్యాయని ఇచ్చాను. విశాఖపట్నంలో మొదలయ్యాయి. ఇవి మనకి 2025 ఏప్రిల్ 1న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 13 వరకు అయితే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. పేరు ఇచ్చాను ఎక్సర్సైజ్ టైగర్ ట్రయాంప్ 2025 ఇండియా అమెరికా. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి, జాగ్రత్తగా వినండి ప్రశ్న, పేదరికం నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం ఇది. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ అనే ఒక పథకాన్ని అయితే రీసెంట్గా మనకు స్టార్ట్ చేయడం జరిగింది. P4 జీరో పావర్టీ అని పేర్కొంటున్నాం. మార్చి 30, 2025న అమరావతిలో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. క్వశ్చన్ నెంబర్ 9. వరల్డ్ అటిజం అవేర్నెస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 2న వరల్డ్ అటిజం అవేర్నెస్ డేగా జరుపుకుంటున్నాం. ఏదైతే పిల్లలు వయసుకు తగ్గట్టుగా మానసిక ఎదుగుదల కనుక లేకపోతే అలాంటి డిసీజ్ని మనం అటిజం లేదా మందబుద్ధి అంటున్నాం. ఇది ఒక నాడీ సంబంధిత రుగ్మత అండి. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్. తెలంగాణ రాష్ట్రం నుండి 2025 మార్చిలో GI ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏది? రీసెంట్గా మనకు తెలంగాణ స్టేట్ నుండి వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికే తెలంగాణ నుంచి 17 ఉండే, ఇది 18వ ఉత్పత్తి అండి. తెలంగాణ నుంచి GI ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తులలో ఇది 18th వన్ మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ TGPSCలో కావచ్చు, ఇతర ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి ప్రాంతాలలో ఈ రకమైన మిర్చి అయితే సాగవుతుంది. ఈ వరంగల్ చపాటా మిరపకాయ మనకి లావుగా ప్రకాశవంతంగా కొంచెం టమాటా ఆకారంలో ఉంటాయి. అందుకే వీటిని టమాటా మిరపకాయ అని కూడా పేర్కొంటారు. ఇక ఇందులో ఒలియోరెసిన్ అంటే ఈ మిరప నుంచి తీసే నూనె యొక్క ఘాటు మనకి 6.37% నుండి 6.75 ఉండి ఘాటు అనేది మనకు తక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఈ ఒలియోరెసిన్ అనే పదం కూడా గుర్తుంచుకోండి, అడగొచ్చు. సో ఇది మనకు GI ట్యాగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ ప్రకారం ఇదైతే ఇస్తారు. రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 చట్టం అండి, 1999 యాక్ట్ ఇది మనకి. కాకపోతే 2003 నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకోవడం జరిగింది మనకు ఈ ఉత్పత్తులు ఇవ్వడం అనేది. ఫస్ట్ ఇండియాలో మీకు GI ట్యాగ్ దేనికి లభించింది అంటే డార్జిలింగ్ ప్రాంతంలో పండే తేయాక్ అయితే ఫస్ట్ GI ట్యాగ్ ఇచ్చారు. అది గుర్తుంచుకోండి. ఇక తెలంగాణలో 18కి వచ్చాయి. ఇప్పటి వరకు రీసెంట్గా వచ్చింది వరంగల్ చపాటా మిర్చి. సో ఇవ్వండి ఈ రోజు వచ్చిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి రేపటి కోసం అయితే మరి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.